9 నెలల కాలంలోనే మీ అసలు రంగు బయటపడిపోయింది. మేకతోలు కప్పుకుని తిరిగినా కూడా మీ బుద్ధి మారదు, మీరు మోసగించే బుద్ధి మారదు, అబద్ధాలు చెప్పే బుద్ధి మారదు అనే విషయాన్ని మళ్ళీ చెప్పేశారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, అసలు ప్రతిపక్ష హోదా అనే దాని మీద పార్లమెంటు చట్టం ఏం చెప్తుంది? ఇదిగో 1977 పార్లమెంటు యాక్ట్ 1977లో ప్రతిపక్ష హోదా గురించి ఏం చెప్పింది చూడండి. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఆనవాయితీల గురించి మాట్లాడుతున్నారు ఆయన లోకేష్ గారు. ఓకే, పోనీ అదే అనుకుందాం. ఇదే తెలుగుదేశం పార్టీకి 30 మంది ఎంపీలు వస్తే సాక్షాత్తు పార్లమెంట్లో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవడిచ్చాడు? ఎలాగిచ్చారు? నిన్నగాక మొన్న ఢిల్లీలో బీజేపీకి 3 ఎమ్మెల్యేలు వస్తే అక్కడున్న ఆప్ ప్రభుత్వం బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది కదా. ఇవాళ ఏంటంటే పరిస్థితి, మీకు నెంబర్ ఎంత వచ్చినా 164 స్థానాలు గెలిచినా మీకు ఫైనల్గా భయం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుంటే ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి, ఆయన ఎండగడతారని భయం, మీ అబద్ధాలు బయటపడిపోతాయని భయం. ఆ భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి నుంచి చూస్తున్నాం 11 సీట్లు అని. మనం గతానికి వెళ్ళి చూస్తే మొన్నే కదా మీకు 23 సీట్లు వచ్చినాయి. కొంతమంది నాయకులు అసలు గెలవనే లేదు కదా. నేను ఒకటే చెప్తా, 151 వచ్చినప్పుడు జగన్ గారిని చూసి మీరు భయపడుతూనే ఉన్నారు. 11 వచ్చినా కూడా మీ భయం పోలే. జగన్ అంటే మీకు భయం. అక్కడ 151 11 అని కాదు, ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఒకే ఒక్కడిని చూసి కదా మీరు భయపడుతున్నారు. ఈ ఒకే ఒక్కడు కదా ఒంటి చేత్తో ఆ రోజు 151ని గెలిపించుకున్నది. ఆ ఒకే ఒక్కడు కదా ఇంతమంది అభిమానం పొంది 40% ఓట్లు పొందింది. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడినా, మీరు ఇష్టపడకపోయినా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీదే. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏంటి? అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ పార్టీ. మిగతా 3 పార్టీలు జతకట్టి అధికారంలో కంబైన్డ్గా ఉన్నప్పుడు, కూటమి కట్టి అధికారాన్ని పంచుకుంటున్నప్పుడు మిగిలిన ఒక పార్టీయే కదా ప్రతిపక్షం అవుతుంది. ఇది కామన్ సెన్స్ కదా, కాదా? మీరందరూ అధికార పక్షమైనప్పుడు మిగిలిన పార్టీయే కదా ప్రతిపక్షం. ఇవ్వడానికి టెక్నికాలిటీస్ చెప్పి ఏదో నిబంధనలని అవి ఇవి అని చెప్పి మీరు తప్పించుకుంటున్నారంటే అర్థం ఏంటి? ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే మిమ్మల్ని ఎండగడతారని, కడిగి ఆరేస్తారని భయం. అంతకుమించి ఏముంది? ఇంకా అధికార పక్షంలో లేని పార్టీ ప్రతిపక్షం. మీరందరూ అధికార పక్షం. మీరు ఒకవేళ నిజంగా జనసేన పార్టీ నిలదీయాలనుకుంటే అధికారాన్ని వదులుకుని వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించండి, ప్రశ్నించే గొంతు అవ్వండి. కానీ మీరు అధికార పక్షం, మీరు కలిసి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నడిపినప్పుడు మిగిలిన పార్టీ ఎవరుంటే వాళ్లే ప్రతిపక్షం. ఆ హోదా ఇవ్వడానికి మీకు భయం. మాకు అర్థమవుతున్నది ఏంటంటే 9 నెలల కాలంలోనే ఫెయిల్ అయిపోయి ఏం చెయ్యాలో తెలియక మభ్యపెట్టే కార్యక్రమం ఎక్కువ. ఇప్పుడు ఇవాళ ధన్యవాదాల తీర్మానం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. ఇళ్లకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఎవరు శ్రీకారం చుట్టారు? చరిత్రే కదా అది, ఎప్పటికీ రికార్డ్ అయి ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇళ్లకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైందని.
మీ అధికారం పోయే నాటికి 2019లో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు మీరు? 39 లక్షలు. వైఎస్ఆర్ పార్టీ మా అధికారం పోయే నాటికి ఈ రాష్ట్రంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? 66 లక్షలు. 2024 మార్చి నాటికి. ఓకే, ఇప్పుడు 2025 ఫిబ్రవరి నాటికి 63,59,000 పెన్షన్లు ఇస్తున్నారు. అంటే ఎన్ని పెన్షన్లు పీకేశారు? 3 లక్షలు. ఇవి కాకుండా వికలాంగుల పెన్షన్లు తీసేయడానికి ఒక ఉద్యమంలాగా నడిపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రతి వికలాంగుడు కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, కథలు లేకపోయినా వెళ్ళి పరీక్షలు చేయించుకొని మీ వికలాంగత్వాన్ని నిరూపించుకోండి అని చెప్పి కొత్త పరీక్షలు పెడుతున్నారు. ఇది మీ బ్రాండ్. వచ్చిన 9 నెలల కాలంలో 3 లక్షల పెన్షన్లు పీకి పడేసి మీరు ఇవన్నీ చెప్తున్నారు. మీకు ముందే చెప్పా మీ దీపం పథకం గురించి. అసలు ఇవ్వాల్సిన సిలిండర్లు మీరు చెప్పిన ప్రకారం 3, ఇవ్వాల్సిన లబ్ధిదారులు 1,55,00,000. మీరు ఇచ్చింది 86 లక్షల మందికి ఒక్కొక్క సిలిండర్ చొప్పున. ఇది మోసమేనా? మోసం కాదా? పచ్చి మోసం. పైగా మీరు మోసం చేసింది ఎవరినో తెలుసా? గృహిణుల్ని, గృహలక్ష్ములుగా చెప్పుకునే మహిళల్ని, ఇల్లు నడుపుకునే మహిళల్ని, పేద ఇంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మహిళల్ని మోసం చేశారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏ ఒక్క వర్గాన్ని వదలట్లే. మొన్నే గ్రూప్ 2 నిరుద్యోగులు మోసం చేశారు. దీపం మహిళల్ని మోసం చేశారు. పెన్షన్లు వికలాంగులు మోసం చేస్తున్నారు. ఏమైపోయింది మీ పథకాలు? సూపర్ 6లు, ఆడబిడ్డ నిధి ఏది? 50 ఏళ్ళకే పెన్షను ఎప్పటి నుంచి ఇస్తారు? మీరే చెప్పారు కదా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని. నీకు 15,000, నీకు 15,000 అని పాట పాడారు కదా డీజే కొట్టినట్టు. ఏవి? రైతు భరోసా ఎక్కడ పోయింది? కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తానన్నట్టుగా గుర్తు నాకు. ఏది రైతు భరోసా? ఎక్కడిచ్చారు? ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఏ పథకాన్ని ఎక్కడ అమలు చేస్తున్నారు చెప్పండి. అమ్మ ఒడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా బడికి పిల్లల్ని పంపిస్తే మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని కోవిడ్లో కూడా తప్పకుండా వేశారు. ఏది మీ అమ్మ ఒడి లాంటి తల్లికి వందనం పథకం ఏది? ఎక్కడుంది? ఆరోగ్యశ్రీ దాన్ని ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. నాకెవరో మొన్న తెలిసిన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీకి పేషెంట్లని తీసుకోవట్లేదని మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, మేమే కాదు సార్ ఈ రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో తీసుకునే పరిస్థితి లేదు అని. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? ఎవరి వల్ల వచ్చింది? ఏ రోజైనా ఆరోగ్యశ్రీ సేవలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆగాయా? నిలిపేశారా? మరి వాళ్ళ పేదల గుండె చప్పుడు లాంటి పథకానికి ఎందుకు మీరు ఊపిరి తీసేస్తున్నారు? ఏం ఆశించి? ఎందుకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను తీసుకొస్తున్నారు దాంట్లోకి? దేనికోసం? చాలా చిత్రం. మీకు బాగా గుర్తుంటే ఇక్కడ మన జర్నలిస్ట్ మిత్రులందరికీ విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేసేవాడు. 2014 నుంచి 19 వరకు ఆయనే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది. ఏ రోజైనా ఆ రోజు నేను ప్రకటించిన విజన్ 2020 ఎక్కడ దాకా వచ్చింది లక్ష్యాలు అని ఎక్కడ రివ్యూ చేసినట్టుగా మీరు చూసారా మీడియాలో? Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.